సో యో గైస్, దిస్ ఈజ్ న్యాచురల్ ట్రేడర్ హియర్. సో ఈ రోజు నేను ఈ వీడియోలో ఏం చెప్దామని అనుకుంటున్నా అంటే మార్కెట్ అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి ఎట్లా కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అయ్యేటప్పుడు దాని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, దాని బిహేవియర్ ఎట్లా ఉంటుంది అనేది ఈ వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను అనమాట. రైట్. అండ్ మార్కెట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ కూడా అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి కన్వర్ట్ అయింది అనమాట. రైట్. సో అందుకే నేను ఈ వీడియోతో వచ్చిన అనమాట. సో ఇప్పుడు మనం అస్సలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం అనమాట. రైట్. సో ఇప్పుడు మనం అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్కి కన్వర్ట్ అయ్యే స్ట్రక్చర్ చూసే కన్నా ముందు మనకి ఫస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఎట్లా గీసుకోవాలో తెలిసి ఉండాలన్నమాట. రైట్. సో ఇక్కడ మనం చార్ట్ చూస్తూనే ఉన్నాం, ఇక్కడ మనకి మేజర్ సపోర్ట్ ఒకటి ఉంది. రైట్. సో ఇప్పుడు మనం ఈ సపోర్ట్ జోన్ని ఎట్లా గీసుకుంటాం, చాలా మంది ఏం చేస్తారంటే 2 లైన్స్ ఇట్లా పెట్టుకుంటారు. రైట్. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ అట్లా 2 లైన్స్ ఉండవు బ్రో. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ మనం ఎట్లా గీసుకుంటాం అంటే ఫస్ట్ టైం ఇక్కడ నుంచి ఒక సపోర్ట్ వచ్చింది కదా, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళిపోవాలి మనం. 15 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళి లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ యూటర్న్ తీసుకుంటుందో, రైట్, ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది కదా. రైట్. సో ఈ క్యాండిల్ని నేను మొత్తం మార్క్ చేసుకుంటాను అనమాట. రైట్. సో మార్క్ చేసుకొని ఈ క్యాండిల్ మొత్తంని నేను ఇట్లా గీసుకుంటా. రైట్. సో దిస్ ఈజ్ అ సపోర్ట్ జోన్ అనమాట. రైట్. సో దీన్ని నేను కలర్ చేంజ్ చేస్తున్నా, దీన్ని గ్రీన్ కలర్లో చేంజ్ చేస్తున్నా, ఎందుకంటే ఇది సపోర్ట్ జోన్ అనమాట. రైట్. సో ఇదంతా సపోర్ట్ జోన్. మార్కెట్ ఇక్కడ టచ్ అయ్యి పైకి వెళ్ళే ఛాయిస్ చాలా ఉంటుంది, ఎందుకనంటే ఇక్కడ మనకి ఇగో ఇంత బయర్ జోన్ ఉందన్నమాట. రైట్. సో దట్ ఈస్ నాట్ ద టాపిక్. ఇప్పుడు ఫస్ట్ మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్ ఎట్లా గీసుకుంటాం. సో దిస్ ఈజ్ ఏ సపోర్ట్ జోన్. సో లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎక్కడి నుంచి అయితే మార్కెట్ యూటర్న్ చేసుకుంటుందో అక్కడ నుంచి మనం 15 మినిట్స్ క్యాండిల్ తీసుకొని దాన్ని మొత్తం మార్క్ చేసుకుంటాం అనమాట. రైట్. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇక్కడికి వచ్చింది. రైట్. అండ్ పైకి వెళ్ళిపోయింది అనమాట. రైట్. సో ఇప్పుడు మనం రెసిస్టెన్స్ జోన్ ఎట్లా గీసుకుంటామో మనం చూద్దాం అనమాట. రైట్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇట్స్ ఏ మేజర్ రెసిస్టెన్స్ జోన్ అనమాట. సో మార్కెట్ లాస్ట్ ఎక్కడ నుంచి యూటర్న్ తీసుకుంటుంది మార్కెట్. రైట్. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఇగో ఈ క్యాండిల్ని నేను, రైట్, సో ఈ క్యాండిల్ని తీసుకొని నేను మొత్తం మార్క్ చేసుకుంటున్నాను అనమాట. సో దీన్ని నేను రెడ్ కలర్లో వేసేస్తాను, ఎందుకంటే ఇట్స్ రెసిస్టెన్స్ జోన్ కాబట్టి. రైట్. సో ఇగో మార్కెట్ ఇగో ఇందాకనేమో మనకు సపోర్ట్ జోన్లో మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చింది. రైట్. సో ఇక్కడ రెసిస్టెన్స్ జోన్లో జస్ట్ టచ్ అయిపోయి మనకి మార్కెట్ ఇగో కింద పడిపోయింది అనమాట. రైట్. సో ఇక్కడ మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి మళ్ళీ దాన్ని ఇట్లా కూడా పడిపోవచ్చు అనమాట. రైట్. సో అక్కడనే మనకి రిటైలర్స్ అంటే మనమే ఇరుక్కుంటాం. రైట్. సో దిస్ ఈజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ బ్రో. రైట్. సో ఇట్లా మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ తీసుకుంటాం అనమాట. రైట్. సో ఇప్పుడు మనం యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ మన టాపిక్ ఏంది అని అంటే అప్ ట్రెండ్ నుంచి డౌన్ ట్రెండ్ కన్వర్ట్ అయితే దాని స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకుందాం అనమాట. రైట్. సో ఫస్ట్ మార్కెట్ మనకి హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ చేస్తుంటుంది. రైట్. నార్మల్గా సో హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో, హయ్యర్ హై, హయ్యర్ లో. రైట్. సో ఇది 4 అవర్ టైం ఫ్రేమ్లో అనమాట. రైట్. నేను ఇంత స్మూత్గా హయ్యర్ హై, హయ్యర్ లో చేస్తున్నా కదా. సో నార్మల్గా 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో అంటే హయ్యర్ హై, హయ్యర్ లో, లోయర్ హై, లోయర్ లో అన్నీ మిక్స్ అయి ఉంటాయి. సో 4 అవర్ టైం ఫ్రేమ్లో మనకి అట్లాంటివి ఏముండవు, స్మూత్గా ఉంటుంది చార్ట్. రైట్. సో హయ్యర్ హై, హయ్యర్ లో చేసి లాస్ట్కి లోయర్ హై, ఇట్లా లోయర్ హై ఇట్లా చేస్తాను అనమాట. ఎగ్జాక్ట్లీ మనకి మార్కెట్ ఇగో ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయింది. రైట్. సో మనకి అంత స్మూత్గానే ఉండే హైయర్ హై, హైయర్లో, హైయర్ హై, హైయర్లో, హైయర్ హై, హైయర్లో, లోయర్ హై, లోయర్లో. రైట్. సో ఇక్కడ మనకి ఎగ్జాక్ట్లీ స్ట్రక్చర్ బ్రేక్ అయింది అనమాట. రైట్. సో ఇక్కడ స్ట్రక్చర్ బ్రేక్ అయినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే లాస్ట్ లోయర్ హయ్యర్లోని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. రైట్. సో లాస్ట్ హయ్యర్లోలా ఇక్కడ యూటర్న్ తీసుకుంటుంది కదా. సో ఇక్కడ యూటర్న్ తీసుకునే కాడ మనకి 15 మినిట్స్ క్యాండిల్ ఏదైతే లాస్ట్ కాడ కనిపిస్తుందో దాన్ని మనం మొత్తం ఇట్లా రెక్టాంగిల్ ఫ్రేమ్లోకి తీసుకోవాలి. నేను దానికి ఎగ్జాంపుల్ కూడా ఇస్తా, సో మీరేం ఎక్కువ కన్ఫ్యూజ్ కాకండి. రైట్. సో లాస్ట్ లోయర్ హై ఉంటుందా, హయ్యర్లో ఉంటుందా, దాన్ని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. రైట్. సో మార్కెట్ ఏం చేయాలి అని అంటే ఈ లాస్ట్ హయ్యర్లోనే ఇట్లా డబల్ టాప్ చేయాలి. సో డబల్ టాప్ చేసి నెక్స్ట్ ఏదన్నా సపోర్ట్ని బ్రేక్ డౌన్ చేసింది అని అంటే మార్కెట్ ఎగ్జాక్ట్లీ మనం ట్రేడ్ తీసుకోవాలన్నమాట. రైట్. ఎగ్జాక్ట్లీ. సో మీకు అర్థమైంది కదా. సో ఇట్స్ వెరీ సింపుల్. మార్కెట్ మనకు నార్మల్గా హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో, హైయర్ హై, హైయర్ లో చేస్తుంటుంది. సో మార్కెట్ ఇట్లా స్ట్రక్చర్ బ్రేక్ చేస్తుంది. రైట్. సో స్ట్రక్చర్ బ్రేక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి అని అంటే లాస్ట్ హయ్యర్లోని మార్క్ చేసుకోవాలి. సో దాని మీద మార్కెట్ డబల్ టాప్ చేస్తే, రైట్, సో డబల్ టాప్ చేసి ఏదన్నా రెసిస్టెన్స్ బ్రేక్ చేస్తుందా అప్పుడు మార్కెట్ కిందికి వెళ్తుంది, కన్ఫర్మేషన్. రైట్. సో మార్కెట్ డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిందని మనం కన్ఫర్మ్ చేయొచ్చు అనమాట. రైట్. సో అంతవరకు మనం కన్ఫర్మ్ చేసేయడానికి మనకి ఏం ఉండదు. మనం కన్ఫర్మేషన్ రాగానే ఎగ్జాక్ట్లీ ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాం అనమాట. అండ్ ఎగ్జాక్ట్లీ
సపోర్ట్ లాస్ట్ రెసిస్టెన్స్ జోన్ పైన మనం ఎస్ఎల్ పెట్టుకొని 1:3 ఆర్ 1:4 రేషియో మనం మార్కెట్లో కొడతాం అనమాట, రైట్. సో దీన్ని మనం రియాలిటీలా అంటే రీసెంట్గా మార్కెట్ స్ట్రక్చర్ చేంజ్ అయింది కదా, సో అందులో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 4 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళాలన్నమాట, రైట్. సో 4 అవర్ టైం ఫ్రేమ్లో మనకి ఇక్కడ హయ్యర్ హై హయ్యర్ లోస్ ఉన్నాయి కదా, ఈజీ సింపుల్గా ఉంది. హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో, హైయర్ హై హైయర్ లో. సో హైయర్ హై హైయర్ లో, హైయర్ హై, రైట్. సో లాస్ట్ హైయర్ హై ఎక్కడ ఉంది అని అంటే ఎగ్జాక్ట్లీ ఇగో ఇక్కడ ఉంది, రైట్. సో దిస్ ఈజ్ లాస్ట్ హయ్యర్ లో, రైట్. సో దీన్ని మనం 15 minutes టైం ఫ్రేమ్లో చూద్దాం, రైట్. సో లాస్ట్ ఎక్కడి నుంచి యూటర్న్ తీసుకుంటుంది మార్కెట్, ఇంకో ఈ క్యాండిల్ మొత్తాన్ని గీసుకోవాలి, రైట్. నేనేమన్నా ఈ క్యాండిల్ మొత్తాన్ని మనం తీసుకోవాలి, రైట్. సో ఇది మనకి లాస్ట్ హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై హయ్యర్ లో, హయ్యర్ హై, రైట్. సో తర్వాత మార్కెట్ బ్రేక్ అయింది, ఇక్కడికి వచ్చి 1 time అండ్ 2 time బ్రేక్ అయ్యి రెసిస్టెన్స్ కూడా బ్రేక్ చేసింది, రైట్. సో బ్రో ఇది అసలు ఏమన్నా నాకే అసలు యాక్చువల్లీ ఇది నిజంగానేనా అని అనిపించింది అనమాట. సో ఇట్లా యాక్చువల్ అయితే ఎప్పుడు ఇట్లా వేయలేదు, రైట్. సో మార్కెట్ మినిమం ఒక కన్ఫర్మేషన్ ఇస్తుంది అనమాట, రైట్. కొంచెం క్లారిటీగా ఉంటుంది, బట్ ఈసారి అంత క్లారిటీ ఇవ్వలేదు. సో ఇట్లా కన్ఫ్యూజన్లోనే మార్కెట్ ఇట్లా డబల్ టాప్ చేసేసింది అనమాట, రైట్. సో డబల్ టాప్ చేసి రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేసింది. అండ్ చాలామంది ఇక్కడ ఓవర్ నైట్ వేసి మనీ సంపాదించేసారు, ఎందుకంటే రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ అయింది కదా, సో నెక్స్ట్ డేట్ గ్యాప్ డౌన్ అవుతుంది అని, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్, రైట్. ఇట్స్ వెరీ సింపుల్, పెద్ద కాంప్లికేటెడ్ ఏం కాదు. జస్ట్ నీకు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ జోన్స్ నీకు గీసుకోవడానికి రావాలి, అండ్ నువ్వు మార్కెట్ని అర్థం చేసుకోవాలన్నమాట, రైట్. సో డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్కి కన్వర్ట్ అయ్యేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టినా అనమాట. అది మీకు ఫ్యూచర్లో అవసరం పడవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ డౌన్ ట్రెండ్ ఉంది కదా, సో త్వరలో మార్కెట్ అప్ ట్రెండ్కి వెళ్ళొచ్చు. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో గైస్. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఏమైనా కొత్తగా నేర్చుకుందాం అనుకున్నా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి అనమాట, రైట్. సో సీ యూ సూన్ గైస్.